హలో గైస్, జై క్రీస్త్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ రాష్ట్రాలలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు కింద వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉన్నాయండి, ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. లక్షద్వీప్లో 64,473 మంది ఉంటే అందులో క్రిస్టియన్స్ 317 మంది ఉన్నారు, అంటే 0.49% ఉన్నారు. దమన్ అండ్ దియు ఇందులో మొత్తము 2,43,247 మంది పాపులేషన్ ఉంటే అందులో క్రిస్టియన్స్ 2,820 మంది ఉన్నారు, అంటే 1.16% ఉన్నారు. దాత్రా అండ్ నగర్ హవేలీ ఇందులో మొత్తము 3,43,709 మంది ఉంటే అందులో క్రిస్టియన్స్ 5,113 మంది ఉన్నారు, అంటే 1.49% ఉన్నారు. చండీగఢ్ ఇందులో మొత్తము 10,55,450 మంది ఉంటే అందులో క్రిస్టియన్స్ 8,720 మంది ఉన్నారు, అంటే 0.83% ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో మొత్తము 68 లక్షల మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 12,646 మంది ఉన్నారు, అంటే 0.18% ఉన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇందులో మొత్తము 1,25,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 35,631 మంది ఉన్నారు, అంటే 0.28% ఉన్నారు. ఉత్తరాఖండ్ ఇందులో మొత్తము 1,86,000 మంది ఉంటే అందులో క్రిస్టియన్స్ 37,781 మంది ఉన్నారు, అంటే 0.37% ఉన్నారు. హర్యానా ఇందులో మొత్తము 2,53,00,000 మంది జనాభా ఉంటే అందులో 50,000కు పైగా క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.2% మంది ఉన్నారు. సిక్కింలో మొత్తము 6,10,000 మంది జనాభా ఉంటే అందులో 60,000కు పైగా క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 9.91% ఉన్నారు. పుదుచ్చేరి ఇందులో మొత్తము 12,47,000 మంది జనాభా ఉంటే అందులో 78,000 కంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 6.29% ఉన్నారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇందులో మొత్తము 3,80,000 మంది జనాభా ఉంటే అందులో 80,000కు పైగా క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 21.28% ఉన్నారు. రాజస్థాన్లో మొత్తము 6,85,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 96,000కు పైగా ఉన్నారు, అంటే 0.14% ఉన్నారు. బీహార్లో మొత్తము 10,40,00,000 మంది ఉంటే అందులో 1,29,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.12% ఉన్నారు. ఢిల్లీలో 1,67,00,000 మంది జనాభా ఉంటే అందులో 1,46,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.87% ఉన్నారు. త్రిపుర ఇందులో మొత్తము 36,73,000 మంది జనాభా ఉంటే అందులో 1,59,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 4.35% ఉన్నారు. మధ్యప్రదేశ్ ఇందులో మొత్తము 7,26,00,000 మంది జనాభా ఉంటే అందులో 2,13,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.29% ఉన్నారు. గుజరాత్లో మొత్తము 6,04,00,000 మంది జనాభా ఉంటే అందులో 3,16,000 మంది కంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.52% ఉన్నారు. పంజాబ్లో మొత్తము 2,77,00,000 మంది జనాభా ఉంటే అందులో 3,48,000 మంది కంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 1.26% ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తము 19,98,00,000 మంది జనాభా ఉన్నారు, అందులో 3,56,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.18% ఉన్నారు. గోవాలో మొత్తము 14,58,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 3,66,000 మంది ఉన్నారు, అంటే 25.10% ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తము 13,83,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 4,18,000 మంది ఉన్నారు, అంటే 30.26% ఉన్నారు. ఛత్తీస్గఢ్లో మొత్తము 2,55,00,000 మంది జనాభా ఉంటే అందులో 4,90,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 1.92% ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో మొత్తము 9,12,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 6,58,000 మంది ఉన్నారు, అంటే 0.72% ఉన్నారు. మిజోరాం ఇందులో మొత్తము 10,97,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 9,56,000 మంది ఉన్నారు, అంటే 87.16% ఉన్నారు.
మహారాష్ట్రలో మొత్తము 11,23,00,000 మంది జనాభా ఉంటే అందులో 10,80,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 0.96% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తము 8,45,00,000 మంది జనాభా ఉంటే అందులో 11,29,000 మంది కంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 1.34% ఉన్నారు. కర్ణాటకలో మొత్తము 6,10,00,000 మంది జనాభా ఉంటే అందులో 11,42,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 1.87% ఉన్నారు. ఒడిశాలో మొత్తము 4,19,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 11,42,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 1.87% ఉన్నారు. అస్సాంలో మొత్తము 3,12,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 11,65,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అంటే 3.74% ఉన్నారు. మణిపూర్లో మొత్తము 28,55,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 11,79,000 మంది ఉన్నారు, అంటే 41.29% ఉన్నారు. జార్ఖండ్లో మొత్తము 3,29,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 14,18,000 మంది ఉన్నారు, అంటే 4.3% ఉన్నారు. నాగాలాండ్లో మొత్తము 19,78,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్సే 17,39,000 మంది ఉన్నారు, అంటే 87.93% ఉన్నారు. ఇప్పుడు మనము టాప్ 3 క్రిస్టియన్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అందులో థర్డ్ ప్లేస్లో ఉన్నది మేఘాలయ. ఇందులో మొత్తము 29,66,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 22,13,000 మంది ఉన్నారు, అంటే 74.59% ఉన్నారు. ఇంకా రెండో ప్లేస్లో ఉన్నది తమిళనాడు. ఇందులో మొత్తము 7,21,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 44,18,000 మంది ఉన్నారు, అంటే 6.12% ఉన్నారు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కేరళలో మొత్తము 3,34,00,000 మంది జనాభా ఉంటే అందులో క్రిస్టియన్స్ 61,41,000 మంది ఉన్నారు, అంటే 18.38% ఉన్నారు. ఇలా ఇండియా మొత్తంలో 2011 సెన్సెస్ ప్రకారము 121 crores జనాభా ఉంటే క్రిస్టియన్ పాపులేషన్ మాత్రము 2,78,00,000 ఉన్నారు, అంటే 2.3% ఉన్నారు. ఇంతవరకు మా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నామండి. కింద బైబుల్ జర్నీ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అది కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.